మళ్ళీ వస్తాను మీ దగ్గర కంప్లీట్ చేయండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్, మళ్ళీ వస్తాను. ఈశ్వరి గారు ఉన్నారు ఇచ్చాపురం నుంచి. ఈశ్వరి గారు, ఈశ్వరి గారు, ఈశ్వరి గారు, నా వాయిస్ వస్తుందా మీకు? ఈశ్వరి గారు, ఈశ్వరి గారు చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2023లో. హలో సార్, మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఈశ్వరి గారు, మీరు టీవీ చూడొద్దు. సార్ వినిపిస్తుంది. ఎస్, చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పేసి. సార్ వినిపిస్తుందా మీకు? చెప్పండి అమ్మా, చెప్పండి. మీరు స్ట్రైట్ గా ఫోన్ లో మాట్లాడండి. వ్యవస్థ జియో పాస్ చేయలేదు అన్నారు. ఏం సార్? ఫోన్ లో డైరెక్ట్ గా మాట్లాడండి. ఓకే సార్. 2023లో జియో పాస్ చేయలేదు అన్నారు కదా సార్. 2023లో జియో పాస్ చేయకపోతే మాకు మే నెలలో శాలరీ ఎలా వేశారు సార్? ఇంకో విషయం ఏంటంటే, మాకు శాలరీ వేసిందే కాక ఇంకా జియో పాస్ అవ్వలేదు, ఇంకా ఆగస్టు 23 వరకు వాలంటరీ వ్యవస్థ గురించి మేము మాట్లాడము అనేసి మాకు వాయిదా ఎందుకు ఇచ్చారు సార్? నెక్స్ట్ ఇంకా డోల బాల వీరాంజనేయ స్వామి గారు చెప్పారు, వాలంటరీ వ్యవస్థ మేము ఎలాగైనా నడిపిస్తాము, ఎలాగైనా మేము ఎలాగో ఒకలాగా వాలంటరీ వ్యవస్థను ఇస్తాము అని మాకు హామీ ఇచ్చారు. అలాంటిది ఈ 5 నెలల కాలం బట్టి మీరు ఎందుకు సార్ మాకు ఏం ఆన్సర్ ఇవ్వలేదు? 5 నెలలు అయింది, మాకు శాలరీలు ఇవ్వలేదు. సరే మీకు ఇంకా వాలంటరీ నడిపిస్తాము అని చెప్పారే గాని ఈ వాలంటరీ వ్యవస్థ జియో ఇవ్వలేదు, వీళ్ళకి వాలంటరీ వ్యవస్థ లేరు, వీళ్ళకి శాలరీస్ ఇవ్వము అని ఎందుకు సార్ అప్పుడు చెప్పలేదు? ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి 5 నెలలు అయ్యాక ఇప్పుడు లేదు అంటున్నారంటే అర్థం ఏంటి సార్? ఎస్ మా రైట్. మీరేమైనా రిక్వెస్ట్ చేసుకునేదా గవర్నమెంట్కి? ఈశ్వరి గారు, మీరు ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడండి అమ్మా. రైట్, ఓకే. దుర్గా గారు, మేడం మీరు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చూడండి.